హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అలాగే ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ అయిన డాక్టర్ నంది రమేశ్వరరావు గారు. ముఖ్యంగా ట్రంప్ 2.0 ఎటువంటి అంశాలు తీసుకురావడం జరిగింది అండ్ దానిపై ఇండియా ఏ విధంగా ఇంపాక్ట్ కానుంది అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, జనరల్గా ఇండియానే కాదు కొన్ని కంట్రీస్ అనేవి కూడా పెద్దన్న అయిన అమెరికా తీసుకునే డెసిషన్స్పై అక్కడున్న ప్రెసిడెంట్ రూల్పై డిపెండ్ అయి ఉంటాయి. WHO లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అయితే అమెరికా ఇచ్చే ఫండ్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే మేజర్ ఫండ్స్ అదే ఇస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ట్రంప్ 2.0 వచ్చాక ఆయన తీసుకొస్తున్న ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, దానివల్ల మన ఇండియాకి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనున్నాయంటారు? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అబ్బా. నువ్వు ఇచ్చిన 5 నిమిషాలు చెప్పండి, ఎక్కడ చెప్తాను పరిగెట్టాలి నేను. సార్, ట్రంప్ ఇప్పుడు పెదరాయుడు అని సినిమా వచ్చింది మనకి, అందులో పెద్దన్న బిహేవియర్ వేరేగా ఉంటుంది. అవును, ఇక్కడ దానికి క్వైట్ ఆపోజిట్ ఉన్నాడు. ఇక్కడ పెద్ద బెదరు. సో ఏంటంటే ట్రంప్ పాత ప్రీవియస్ టర్మ్లోనే ఆయన్ని ఈ H1B వీసా వాళ్ళని ఎల్లగొట్టాలి, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేది అప్పుడే పెట్టాడు. కాకపోతే అప్పుడు ఫుల్ మెజారిటీ లేదు కాబట్టి అది పాస్ కాలేదు. ఇప్పుడు మెజారిటీ బాగుంది మనోడికి. సో పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఆయనకి ఏమంటాడంటే, ఆయన ఉద్దేశం అంటే ఆయన వయసు అంతా ఇప్పుడు 78, 79, 80 దాటితే ఇంక ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉండదు. సో ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను ఇప్పుడు ఉంటాను కూడా, నెక్స్ట్ టైం నేను ఎలక్ట్ అవ్వలేను, ప్రెసిడెంట్ కాలేను, కాబట్టి ఇప్పుడే నా తడగత్తా చూపాడు. నన్ను మర్చిపోకూడదు. జార్జ్ బుష్ని, రొనాల్డ్ రీగన్ అనే పాత ప్రెసిడెంట్ ఎలాగైతే ఉన్నారో, నా పేరు స్థిరస్థాయిగా నిలిచిపోవాలి అనే విధంగా యాక్ట్ చేస్తున్నాడు నా ప్రకారం. అయితే వన్ యాంగిల్లో చేస్తే ఆయన చేసేది ఏం తప్పలేదు, ఆయన దేశం కోసం ఆయన చేసుకుంటున్నాడు, నథింగ్ రాంగ్. బట్ మనకి అది అపోజిషన్ అదర్ కంట్రీగా మనకి కొద్ది ఇంపాక్ట్ ఉంటుంది. ఏంటంటే రకరకాల స్టేట్మెంట్ రాగానే 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేయాలి. జో బైడెన్ సంవత్సరం మొత్తం మీద 160 అట్లనో 180 అట్లా సైన్ చేస్తే నేను ఒక్కరోజే 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేయాలి. అంటే ఎంత మొండిగటం ఉందనేది. అంటే నేను ట్రంప్ని ఏమంటే చైల్డిష్ మెంటాలిటీ, నాటీ మెంటాలిటీ అంటారు అనిపిస్తుంది. నాటీ ఎందుకంటే ఆయన తీసుకున్న డెసిషన్ ఎప్పుడు ఏం డెసిషన్ ఎవరికి తెలియదు, పక్కన ఉన్నాడు కూడా తెలియదు. అంటే సార్, ఇప్పుడు ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఒక క్యాపిటలిస్ట్ మైండ్తోనే వెళ్తున్నాడు. ఏదైనా సరే లాభ నష్టాలు విధంగానే చూస్తున్నాడు తప్ప ఆయన లీడర్ కంటే మన చంద్రబాబు గారిని CEO అంటారు, మీకు గుర్తుంటే. ఆయన పొలిటికల్ లీడర్ కంటే ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా ఉంటాడు స్టేట్కి. ట్రంప్ ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు ఎలా చెప్పాలి, ఆయన బేసికలీ బిజినెస్ యాంగిల్లో ఆలోచిస్తాడు. పొలిటికల్ యాంగిల్ తక్కువ, బిజినెస్ యాంగిల్ ఎక్కువ. అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, టవల్కి ఎక్కువ లింగి తక్కువ. సో ఈయన థింకింగ్ అని అట్లానే ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇచ్చిన తక్కువ 4-5 పాయింట్లు డిస్కస్ చేద్దాం, దాని బట్టి టైం ఉంటే దాన్ని బట్టి చూద్దాం. ఫస్ట్ ఆయన పెట్టింది ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బయటకు తోలేయాలి. ఇప్పటికి దాదాపు గత 30-40-50 సంవత్సరాలు 54 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు అమెరికాలో. అది 1.47% ఆఫ్ ద టోటల్ US పాపులేషన్, వెరీ బిగ్ ఫిగర్. దాంట్లో కొంతమంది రెడీ చేస్తున్నారు. 18 లక్షల దాకా లిస్ట్ చేశారని విన్నాను. ఆ 18 లక్షల్లో అంచెలంచెగా ఫస్ట్ ఫేజ్లో 20,000, 18,000, తర్వాత అలా 1,00,000, 2,00,000 చాప్ చేసుకుంటూ పోతాడు. అయితే దీనికి అడ్డుపడింది ఎలన్ మస్క్. మొదట్లో అడ్డుపడ్డాడు, ఎందుకంటే ఎలన్ మస్క్ హైర్ చేసుకునే ఎంప్లాయీస్ అందరూ H1B వీసా. అది తీసుకుంటే వాడి కంపెనీ ఫస్ట్ మూసేయాలి, మెజారిటీ ఆఫ్ దమ్. సో అక్కడ ఏదో కాంప్రమైజ్కి వచ్చారు. బట్ ఫైనల్గా ట్రంప్ చెప్పిందే గెలిచింది. ఎందుకంటే ట్రంప్కి వీడు అడ్వైజర్, వన్ మెయిన్ అడ్వైజర్ DOG అని ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ తాలూకా పనితీరులు పరిశీలించమన్నాడు, కరెక్ట్గా ఉన్నాయా, 2026-27 కల్లా మనం ఎక్కడో ఉండాలి ఎకానమీలో అని వివేక్ రామస్వామి ఈయన ఇద్దరిని అడ్వైజర్గా పెట్టారు. డిపార్ట్మెంట్ దట్స్ హైయెస్ట్ పదవి. ట్రంప్ తర్వాత నెక్స్ట్ అథారిటీలో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ప్రాసెస్ని బొత్త దబ్బెట్టి చేస్తున్నాడు, అది పరిస్థితి. సో దాంట్లో మనోళ్ళు అంటే స్కిల్డ్ పీపుల్ అయితే ఏం ప్రాబ్లం లేదు, అన్స్కిల్డ్ అండ్ వాజ్ గాన్ ఇల్లీగల్లీ. యూనివర్సిటీ 2 రకాల కన్సల్టెంట్ ఉంటారు అమెరికాకి పంపించండి. ఒక కన్సల్టెంట్ ఏంటంటే స్టూడెంట్ డబ్బులు తీసుకొని ఏదో యూనివర్సిటీలో తోసేస్తాడు. ఇంకో కన్సల్టెంట్ అంటే స్టూడెంట్ డబ్బులు తీసుకుంటాడు, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే మంచి యూనివర్సిటీ పంపిస్తాడు. రెండూ కరెక్టే. ఎవరైతే ఫస్ట్ కన్సల్టెంట్ 3,000 యూనివర్సిటీ ఉన్నాయి అమెరికాలో, అందులో 150-200 తప్ప మిగతా 2,800 ఫేక్ అంటే వేస్ట్ ఫాల్తూ యూనివర్సిటీస్ అన్నారు, పెట్టారు నడిపేస్తున్నారు. ఈ 200లో దొరికితే వాడు సేఫ్. ఈ 3,800, 2,800లోకి వెళ్తే వాడు ఎప్పుడైనా బయటకు తనేవచ్చు. అది పొజిషన్ మన ఇండియన్స్. సో ఎక్కువ ఇల్లీగల్ మెక్సికోలో ఉన్నారు, చైనాస్, జపనీస్, ఇండోనేషియా, ఎక్కడెక్కడ ఉన్నారంటే మన ఇండియా అంత ఎక్కువ పర్సంటేజ్ లేదు. కాకపోతే భయం ఏమంటే ఇప్పుడు
చైనా, జపాన్, పాకిస్తాన్, ఇండియా ఉన్నారు. నలుగురిని ఇప్పుడు నిన్ను ఎతగాలని కాదు, ఇండియాని ఎతగాలని వాడు ధ్యేయం కాదు. ఎదుగుతుల్లో ఇండియా వాడు ఉంటే వాడిని కూడా ఉంటుంది. నీ పాస్పోర్ట్ ఏంది, వర్క్ పర్మిట్ ఎక్కడ ఉంది, వీసా ఉంది, లేకపోతే ఇల్లీగల్ ఉన్నాను. మా కజిన్ ఒక ఆయన హోటల్ నడుపుతున్నాడు. 12 మంది 12 పీపుల్ ఇల్లీగల్గా పనిచేస్తున్నారు. నెలకి $2,000 తిండి పెట్టి. సో వాళ్ళకి అడిగితే మనకు లేదు, క్వశ్చన్ లేదు. అట్లా చాలామంది ఫేక్ అంటే లో యూనివర్సిటీ, పేరు లేని యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ జాబ్ ఉంటుంది, అకాడమిక్ జాబ్, నాన్ అకాడమిక్ జాబ్ అని. ఆయన ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మంచి బ్రాండెడ్ యూనివర్సిటీ, లోకేష్ బాబు అందులోనే చదివాడు. స్టాన్ఫోర్డ్లో వెళ్తే మీకు ప్రొఫెసర్స్ ఉంటారు. ప్రొఫెసర్స్ కింద రీసెర్చ్ అసిస్టెంట్గా మనం జాయిన్ అవ్వచ్చు. అది అకాడమిక్. నాన్ అకాడమిక్ అంటే అడ్మినిస్ట్రేషన్, లైబ్రరీ, స్పోర్ట్స్ వగేరా వగేరా. అది ఎప్పుడు మంచి యూనివర్సిటీ. ఇక్కడ లో యూనివర్సిటీ ప్రొఫెసర్సే లేరు, లెక్చర్స్ ఉన్నారు టీచర్స్ లాగా. ఆ లెక్చర్స్ కింద పెట్టుకోలేరు, బికాజ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో అప్పుడు ఏం చేసి బతుకుతా తెరుగు కోసం డబ్బులు లేవు కాబట్టి ఈ స్మాల్ యూనివర్సిటీ చదువుతూ అక్కడ 30, 40, 50 కిలోమీటర్లు వెళ్ళి పని చేసుకొని వస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారు, ఏమన్నా ట్రంప్ ఐడియా ప్రకారం వీడు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాడు, క్రెడిట్ కార్డు ఎక్కడ వాడుతున్నాడు, ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతున్నాడు, టికెట్లు ఎక్కడ కనిపెడతాడు, అన్ని ట్రాక్ చేస్తున్నారు. ట్రాక్ చేసి వీసా ఇచ్చిన అడుగుతున్నారు. ఇప్పుడు అడుగుతారు, నీ వీసా వాళ్ళు ఎందుకు వస్తున్నావు అంటే ఏదో చెప్తాడు. నువ్వు జాబ్ చేస్తున్నావు, అక్కడ జాబ్ చేస్తున్నావు కదా, పెట్రోల్ పంపులో, రెస్టారెంట్లో చేస్తున్నావు, నీకు చేస్తున్నావు, నీకు తెలుసు, బయటికి చెప్పలేడుగా. నువ్వు చెప్పకపోతే వీసా ఇవ్వను, చెప్తే మంచిది అంటాడు. చెప్పిన తర్వాత సంతకం పెట్టి ఇచ్చేస్తున్నాడు, అక్కడే పంపిస్తాడు. సో అట్లాంటి చాలా రూల్స్ అయితే కావాలని చేస్తున్నాను. వాళ్ళు ఏమంటారంటే అమెరికా గ్రేట్, మనం మేక్ ఇన్ ఇండియా అని అంటున్నాం, అక్కడ మేక్ అమెరికా గ్రేట్. నినాదం అంటే మేక్ అమెరికా గ్రేట్. మన వాళ్ళకి ఫుడ్ లేకుండా వేరే వాడి కోసం మనం ఎందుకు వదులుకోవాలి? మన కడుపు నిండిన తర్వాత మిగతా వాడి కడుపు నిండిచ్చాడు. పాలిటిక్స్ ఆఫ్ బిజినెస్ ఫస్ట్ ఆయన చూసుకుంటాడు. అంటే సార్ మరోపక్క అమెరికా అనేది ఒక ఇమిగ్రేషన్ కంట్రీ అనేది చెప్తూ ఉంటారు చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఎలాన్ మస్క్ లాంటి అక్కడ ఎవరైతే ఇప్పుడు ఆ కంట్రీ మొత్తానికి గ్రేట్ పర్సన్గా మారిన ఎలాన్ మస్క్ సైతం ఒక H1B ఇమిగ్రెంట్. ఆయన సైతం కొన్ని ట్వీట్స్లో పెట్టిన మెయిన్ పాయింట్ ఏంటంటే H1s అనేవాళ్ళు అమెరికాకి అవసరం, మనకి స్కిల్డ్ ఎంప్లాయీస్ వరల్డ్ మొత్తం మీద ఎక్కడున్నా సరే చాలా ఇంపార్టెంట్, అందులో ఇండియా నుంచి కూడా ఎక్కువ శాతం ఉంది అనేది అందరి నుంచి వచ్చే మాట. దీనిపై మీకు ఇక్కడ డైలాగ్ చెప్తాను. ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ. ఇది కొటేషన్. సో మనల్ని ఊరికే తీసుకుంటాడు అనుకుంటారు అమెరికా వాళ్ళు. ఎందుకు తీసుకుంటారు తెలుసా? మనల్ని తక్కువ చేస్తాం, పని బాగా చేస్తాం, అంతే. కమిటెడ్గా ఉంటుంది, ఒళ్ళు ఉంచుతాము, తడి తక్కువ తమాషా ఎక్కువ చూపేము. వాళ్ళు 50 లక్షలు ఖర్చు పెట్టి MS చదువుకుంటే 5 కోట్లు సంపాదించాక అక్కడ బయటపడ్డాడు, ఉండిపోతాడు అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ కాస్ట్ ఆఫ్ లేబర్ గంటకి $50-60 తీసుకుంటారు ఫారినర్స్. మన వాళ్ళు $10-15 చేస్తారు. 75% ప్రాఫిట్ మిగులుతుంది కదా. ఆడు ఊరికే ఎందుకంటే మనలాంటి స్కిల్ వెళ్తారంటే మనల్ని తీసుకోడుగా. అవును, ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మన వాళ్ళని తీసేస్తే ఆయనకి ఇబ్బంది, ఎట్లా అడుగుతారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కొత్త వాళ్ళని డైరెక్టర్, సీనియర్ లెవెల్లో లీడర్స్ని చేసి వాళ్ళని అమెరికా వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేయమంటాడు ఈ గ్యాప్ కూర్చోడానికి. బట్ అది టైం పడుతుంది, క్వైట్ సమ్ టైం పడుతుంది. సో అట్లానే మీకు లాటరీ సిస్టమ్ ఉండేది యూఎస్లో వీసాకు. ఆ లాటరీ సిస్టమ్ ఎత్తేయమంటున్నాడు. అంటే ఎవ్రీ 4లో ఒకటే సెలెక్ట్ అవుతుంది లాటరీ. అన్నీ వేస్తాడు, రేషియోలో తీస్తాడు. 2 సార్లు కానీ లాటరీలో రాకపోతే నువ్వు పూజకి పనికిరాని పువ్వు అయిపోతావు. ఓకే, సినిమా వచ్చింది తెలుగులో, పూజకి పనికిరాని పువ్వు. అదే లాస్ట్ సినిమా. ఇక్కడ కూడా అదే సినారీ. చైల్డ్ బర్త్ మీద ఏంటంటే ఇంతకుముందు అమ్మ కార్డున్నా నాన్న కార్డున్నా పిల్లలు పుట్టిన వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ ఇస్తారు. ఇప్పుడు అట్లా పెట్టదు, ఇద్దరికీ ఉండాలి. లేదంటే పిల్లలు అక్కడ పుట్టారు అనుకో, వీళ్ళిద్దరికి లేకపోతే ఇద్దరు బయటకు వెళ్ళి పిల్లలు అక్కడ పెట్టాలి. అది జరిగే పని. గార్డెన్ పెట్టండి, గార్డెన్ నీ కొడుకు నువ్వు చూసినట్టు వేరే వాడిని కూడా నువ్వు చూడవు కదా. ఆబ్వియస్ నువ్వు చూస్తానని చెప్పినా చూడవు. ఇట్స్ నేచర్. పిల్లికి ముద్దు, కాకి ముద్దు. సో అది ఒకటి పెడుతున్నాడు. అట్లానే ట్యాక్స్లు ఎవరైతే చైనా మీద ఉక్రోషం ఎక్కువ, ట్రంప్ ఎప్పుడు చైనాని ఫేవర్ చేయడు. సో వాళ్ళకి ఏమన్నాడు 60% ట్యాక్స్ వేస్తాడు ఇంపోర్ట్స్ మీద. ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, దట్ 60%. ఇండియాకి మిగతా అదర్ కంట్రీస్కి 25%. అది వినపోతే ఇంకా పెంచుతాను అంటాడు. 100% కూడా వేస్తాను, నా ఇష్టం. ట్రేడ్ వార్. సో అట్లా చాలా అంశాలు ఉన్నాయి. సో ట్రంప్ రావడం వల్ల మనకి అడ్వాంటేజ్ అంటే ఒక విధంగా అడ్వాంటేజ్, ఎక్కువ డిసడ్వాంటేజ్. ఎందుకంటే లక్షల మంది లిస్ట్ కట్టేసి ఉన్నారు, ఒక్కొక్కరు ఫేస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు భారత్ సర్కార్ కూడా ఒప్పుకుంటుంది. మోడీ గారు మొన్న జయశంకర్ గారు ఇంటర్నేషనల్ అఫైర్స్
అది మీటింగ్ అయిన తర్వాత కూడా ఏమన్నంటే దే ఇండియా యాక్సెప్టెడ్ దట్ దే టు కమ్ బ్యాక్. అయితే వీళ్ళు మన ఇండియాకి సమస్య అంటే 18,000 మంది 50,000 మంది ఒకేసారి వస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు? వాళ్ళు స్పెషలైజ్ ఫీల్డ్ అన్ని ఫీల్డ్ పని చేయలేదు కదా. ఇప్పుడు అక్కడ 5 లక్షలు వచ్చినాడు, ఇక్కడ 50,000 పని చేయడు కదా. సో అదొక కండిషన్. సో ఇవన్నీ చూడాలి ఎంతవరకు పాసిబుల్, ఎంతవరకు పాసిబుల్ అనేది. అయితే ఒక దూకుడుగానే ఉన్నాడు. అది మాత్రం అంటే ఈ 4 సంవత్సరాలు మొత్తం చరిత్రలో మళ్ళీ ఎవరు చేయనట్టుగా చేద్దామని ఒక ప్లాన్. ఎంతవరకు సక్సెస్. ఇప్పుడు ఎలన్ మస్క్కి ఆయనకి పడట్లేదు కొన్ని విషయాల్లో. ఎలన్ మస్క్ ఎగ్నెస్ట్ చేస్తున్నాడు కానీ ఒప్పుకుంటాడు. H1B వీసాలో కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చారు. ఆయన ఇద్దరు ఎగ్నెస్ట్ మొత్తం కొలాప్స్ అవుతుంది గవర్నమెంట్. ఓన్లీ ఎలన్ మస్క్ వల్లే ట్రంప్ గెలిచాడు, అది అందరికీ తెలిసిన మాత్రం. అండ్ ట్రంప్ కానీ మన ఎలన్ మస్క్ కానీ ఏమీ లేకుండా వండర్స్ క్రియేట్ చేశాడు. గవర్నమెంట్ చేతిలో ఉందంటే ఇంకా ఎలా ఉంటుందో నీకు తెలుసు. సో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా ఎటువంటి మార్పులు, ఎటువంటి డెసిషన్, కొత్త డెసిషన్. ఇప్పుడు రోజుకు న్యూస్ వస్తుంది ఆయన దగ్గర నుండి. చైల్డ్ బర్త్ తీసాడు, బర్త్ టూరిజం అంటారు. అంటే లేడీస్ ఏం చేస్తారంటే డెలివరీ వరకు ఇండియాలో ఉండి డెలివరీ టైంకి అక్కడికి వెళ్ళి మళ్ళీ డెలివరీ అయిపోయి వచ్చేస్తున్నారు. అమెరికన్ సిటిజన్షిప్ బిడ్డ పేరు మీద వచ్చేస్తుంది. అది ఆఫ్ చేస్తాను, కంట్రోల్ చేస్తాను అన్నాడు. అట్లానే వీసా ప్రాసెస్ని టైట్ చేస్తానన్నాడు, ఇమిగ్రేషన్ ప్రాసెస్ని టైట్ చేస్తానన్నాడు. సో యూ హ్యావ్ టు వెయిట్. ఏదైనా మనం మంచిగానే మనం రెడీగా ప్రిపేర్డ్గా ఉండడం మంచిది. ఓకే సార్. సో ఇవి అమెరికాలో ముఖ్యంగా ట్రంప్ 2.0 అప్డేట్స్. సో దీనికి సంబంధించి మరింత డీప్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరింత గైడెన్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.